వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. రాజకీయ కక్షతో నన్ను ఇబ్బంది పెట్టిన వారికి వడ్డీతో సహా చెల్లిస్తా ఎమ్మెల్సీ కవిత. ఆంధ్ర భద్రాద్రి ఆలయంలో ఆంజనేయ స్వామి విగ్రహ నిర్మాణానికి శంకుస్థాపన. తెలంగాణ తల్లి విగ్రహానికి భూమి పూజలో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి. విద్యుత్ పోరాట అమరవీరులకు సిఐటియు నివాళులు. స్మార్ట్ మీటర్ల బిగింపు మానుకోవాలని డిమాండ్. వేములవాడ రాజన్నను దర్శించుకున్న మంత్రి పొన్నం ప్రభాకర్. బాలకృష్ణుడికి 108 రకాల పిండి వంటలతో మహా నైవేద్యం. ఇక వివరాల్లోకి వెళ్తే 2005 సమాచార హక్కు చట్టం ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో పెద్దపల్లి జిల్లాలో ఏర్పడినప్పటి నుండి ఇప్పటి వరకు దళిత ఉద్యోగుల వివరాలు, మండలాల వారీగా వారు ఎక్కడ పనిచేస్తున్నారు మరియు సివిల్ రైట్స్లో డేలో దళితుల నుండి తీసుకున్న అర్జీ పత్రాల రిజిస్ట్రేషన్ చేశారా అనే దానిపై స్పష్టత ఇవ్వాలని పెద్దపల్లి జిల్లా కలెక్టర్ను కోరారు. ఇటు నివేదికపై జిల్లా కలెక్టర్ గారు సానుకూలంగా స్పందించి ఇలాంటి సమస్యను పరిష్కరిస్తానని సానుకూలంగా హామీ ఇచ్చినారు. కలెక్టర్ గారు ఇచ్చిన రిప్రజెంటేషన్ ఏమనగా, పెద్దపల్లి జిల్లా ఏర్పడ్డ కంచెల్లి దళితులకు ఒక్కరిస్తున్న ఏ డిపార్ట్మెంట్లో కానీ, ముఖ్యంగా రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఏ మండల హెడ్ క్వార్టర్లో నౌకర్లు ఇవ్వకుండా ఎక్కడ నౌకర్లు ఇస్తారంటే మా వాళ్ళకు దళితులకు మంతినో కాటారమో లూప్ లైన్ ఉండే పోస్టులు ఇచ్చుకుంటా 6 ఏళ్ల కంచెలు మొదలు పెడితే ఎంఆర్ఓల దాకా మండల హెడ్ క్వార్టర్లో నౌకర్లు ఇవ్వకుండా వివక్ష చూపుతున్నారు. కావున ఈరోజు కలెక్టర్ గారికి ఇచ్చిన వినతి పత్రం ఏమనగా, మా దళితులకు ఇచ్చిన పోస్టులను మండల హెడ్ క్వార్టర్లు ఇవ్వండి. సుల్తానాబాద్ కానీ, పెద్దపల్లి కానీ, కాళశ్రీరాంపూర్ కానీ ఇలాంటి జాగాలలో, రామగుండంలో కానీ దళితులకు పోస్టులు ఇవ్వాలని కోరుతూ, గతంలో నుండి ఇప్పటి వరకు సివిల్ రైట్స్ డే నడుస్తున్నది. సివిల్ రైట్స్ డేలో ఎస్సీలకు జరిగిన ఎంతవరకు న్యాయం జరిగింది, ఎంతవరకు వాళ్ళు ఇచ్చిన వినతి పత్రాలు తీసుకొని రిజిస్ట్రేషన్ చేసి వాళ్ళ సమస్యను పరిష్కరించారు. ఇలాంటి అన్నీ మాకు సమాచార చట్టం ద్వారా దాని పదులు కావాలని ఈరోజు కలెక్టర్ గారికి ఇవ్వడం జరిగింది. తక్షణమే కలెక్టర్ గారు దీని మీద స్పందించి మా ఎస్సీ దళిత ఉద్యోగులందరికీ సరైన న్యాయం చేస్తారని కోరాలని. ఏపీయూ డేబీజే అనపర్తి నియోజకవర్గం ప్రెస్ క్లబ్లో సోలార్ సబ్సిడీ బ్రోచర్లను విడుదల చేసిన రాజమహేంద్రవరం రూరల్ ఈఈ శ్రీధర్ వర్మ, ఏడీఈ నిరంజన్ బాబు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ఈ శ్రీధర్ వర్మ, కేంద్ర ప్రభుత్వం ప్రజలకు అందుబాటు రేట్లు సబ్సిడీ కల్పిస్తూ బ్యాంక్ లోన్ సదుపాయం కలిగిస్తూ ఇండ్లకు సోలార్ పవర్ అందించాలన్న సంకల్పంతో ఉందని, సోలార్ వినియోగం ద్వారా 3,000 రూపాయల కరెంటు బిల్లు వచ్చే ఇంటికి సోలార్ ప్లేట్లను అమర్చడం ద్వారా కేవలం 230 రూపాయలు మాత్రమే వస్తుందని, ఇంటికి సరిపడినంత సోలార్ విద్యుత్ను వినియోగించుకున్నాక మిగిలిన విద్యుత్ ద్వారా ఏపీఈ పీడీ సీఎల్ తిరిగి ఇవ్వవచ్చని, తద్వారా కొంత సొమ్మును ప్రజలు పొందగలగరని, ఈ అవకాశాన్ని ప్రజలందరూ వినియోగించుకోవాలని కోరారు. అవగాహన రాహిత్యం వల్ల ఎక్కువ ఇళ్లలోనూ, పొలాల్లోనూ, లేకపోతే ఈ రొయ్యల చెరువులు గట్టు మీద కూడా చాలా ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా ఈ పామాయిల్ తోటల దగ్గర కూడా, మన ఏరియాలో కూడా, అనపర్తి ఏరియాలో చాలా పామాయిల్ తోటలు అవి ఉన్నాయి. ఈ పామాయిల్ ఆకులు అవి కట్ చేసినప్పుడు ఎవరో ఒక పని చేయడానికి వస్తున్నారు పాపం కూలీలు. వాళ్ళు ఒక గెడకర్రకే కత్తి పట్టుకుని నడుచుకుంటూ ప్రమాదవశాత్తు గవ్వుకుని పైన ఆకుపోతామని పక్కన ఉన్న లైన్లకి టచ్ అయ్యి ప్రమాదాలతో చనిపోవడం జరుగుతుంది. అలాగే ఇళ్లలో కూడా ఈ వైరింగ్లు సరిగ్గా లేకపోవడం వల్ల, లేదా ఈ ఫంక్షన్స్ జరిగేటప్పుడు సరి అయిన ఇన్సులేషన్ లేకుండా వైర్లు అన్నీ రన్ చేసి ఉండటం వల్ల కూడా ఈ చిన్నపిల్లలు కానీ పెద్దవారు కూడా ప్రమాదం జరుగుతుంది. అలాగే అందరికీ మేము చెప్పేది ఏంటంటే, మంచి వైరింగ్, ఇళ్లలో వైరింగ్ వాడుకోండి. స్విచ్లు అవి కూడా చక్కగా మెయింటైన్ చేయండి. తడి చేతులతో దయ ఉంచి స్విచ్లు అవి వేయటం కానీ అలాంటి చేయొద్దు. అలాగే ఇటీవల ఒక ప్రమాదం జరిగింది. ఒక అమ్మాయి పైన పట్లారేసుకోవడానికి వెళ్ళి అనుకోని పరిస్థితుల్లో పక్కనున్న లైన్కి గాలికి ఆమె ఆరేసుకున్న చున్నీ తగిలి అది పట్టుకున్న లోపల ఆ వైర్కి తగిలి ప్రమాదం గురయ్యటం జరిగింది. ఆ పాప ఆమెను కాపాడాలనే ఉద్దేశంలో ఆమె తండ్రి కూడా ప్రమాదం గురైంది. సో ఇంటి దగ్గర ఇల్లు కట్టేటప్పుడు కూడా పక్క లైన్లు ఉన్నప్పుడు అవి డిపార్ట్మెంట్ వారికి తెలియజేసి సరి అయిన
దూరం మెయింటైన్ చేయాలి. మీకు ఏమన్నా అనుమానాలు ఉంటే దగ్గరలో ఉన్న సెక్షన్ ఆఫీస్కి వెళ్ళి కాంటాక్ట్ చేస్తే వాళ్ళు ఏం చేయాలో చెప్తారు. దయవుంచి లైన్లకి దగ్గరగా మీ ఎలివేషన్లు అవి తీసుకురావద్దు. అలాగే ఆ పనులు జరిగేటప్పుడు కూడా చాలామంది పాపం తాపీ మేస్త్రులు వాళ్ళు కూడా ప్రమాదానికి గురై చనిపోవడం, వాళ్ళు పని చేయడం కోసం వస్తారు. ఆ పని మీద వాళ్ళకి శ్రద్ధ ఉండడం తప్ప ఈ ప్రమాదాన్ని వాళ్ళు వెనకాల దాన్ని గమనించలేరు. అలాంటి ప్రమాదాలు కూడా చాలా జరుగుతున్నాయి. కాబట్టి మీరందరూ కూడా మీ ద్వారా, ముఖ్యంగా నేను మీ ప్రెస్ ద్వారా, మన అనపర్తి ప్రెస్ క్లబ్ ద్వారా అందరికీ తెలియజేసేది ఏంటంటే ఇలాంటి ప్రమాదాలను మనం నివారించాలని కొన్ని అవగాహనతో చేయాలి. దయవుంచి మీకు ఏదైనా అనుమానాలు ఉన్నా దగ్గరలో ఉన్న మీ సెక్షన్ కార్యాలయాన్ని సంప్రదించవలసిందిగా ఈ సందర్భంగా అందరినీ కోరుతున్నాను. అందరికీ నమస్కారం అండి. నా పేరు శ్రీధర్ వర్మ, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఆపరేషన్ రాజమహేంద్రవరం రూరల్. ఈరోజు ఇక్కడ అనపర్తి ప్రెస్ క్లబ్లో మన ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా మన ప్రధానమంత్రి సూర్యఘర్ యోజన అంటే మన ఇళ్లపైన రూఫ్ టాప్ మన సోలార్ ప్యానల్స్ పెట్టుకుని పవర్ జనరేషన్ ఎవరి కాళ్ళు ప్రతి ఇంటి మీద కూడా ఇది పెట్టుకుని పవర్ జనరేషన్ చేసుకునే ఉద్దేశంతో ఒక మంచి స్కీము ఒకటి పెట్టడం జరిగింది. మన అదేవిధంగా గౌరవ ప్రధానమంత్రి గారు దీన్ని తీసుకురావడం జరిగింది. మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఇంధన శాఖ మంత్రి గొట్టుబడి రవికుమార్ గారు కూడా దీని మీద ప్రాచుర్యం చేస్తున్నారు. అందరినీ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని అందరూ కూడా ఈ రూఫ్ టాప్ను వాడుకుని కరెంటు బిల్లు తగ్గించుకునే అవకాశం ఉంటుందండి రూఫ్ టాప్ పెట్టుకోవడం వల్ల. దీని మీద సబ్సిడీలు కూడా ఇవ్వడం జరుగుతుంది. 1 కిలోవాట్ పెట్టుకుంటే మనకు 120 యూనిట్లు ఉత్పత్తి అయ్యే అవకాశం ఉంది. వినియోగదారునికి ఒకవేళ ప్రస్తుత బిల్లు 1000 రూపాయలు వస్తే ఇది ఏర్పాటు చేసిన తర్వాత అది 338 రూపాయలు వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే వాళ్ళు ఒక అవసరమైనది వాడుకుని మిగతాది కూడా గ్రిడ్కి ఇచ్చి డిపార్ట్మెంట్కి ఇచ్చి సేల్ చేసుకునే అవకాశం కూడా ఉంది. అలాగే మనం బయట వేరే చోట కొనే పవర్ అయ్యే తగ్గే అవకాశాలు కూడా మన గ్రిడ్ మీద ఉంటుంది. అటు ప్రజలకి ఇటు సంస్థకు కూడా ఇది చాలా ఉపయోగం. దీనికి బ్యాంకు వడ్డీలు కూడా ఇవ్వడం జరుగుతుంది. అలాగే సబ్సిడీ కూడా మన సబ్సిడీ అది కూడా ఇవ్వడం జరుగుతుంది. ఒక ఇంటి పైకప్పు ఒక 100 చదరపు అడుగుల స్థలంలో 1 కిలోవాట్ సోలార్ పవర్ ప్లాంట్ మనం పెట్టుకోవచ్చు. దాన్ని బట్టి మనకి ఇంటికి ఎంత అవసరమో మన పైన ఉన్న అవైలబిలిటీ స్పేస్ అవైలబిలిటీ బట్టి తీసుకుంటూ వెళ్ళచ్చు. దీనికి వేరే విధమైన అనుమతులు ఏమి కూడా అవసరం లేదు. మీరు ఆన్లైన్లో అప్లికేషన్ పెట్టుకుంటే దీనికి చాలామంది వెండర్స్ ఉన్నారు. వాళ్ళు వచ్చి మీ ఇంటిని తనిఖీ చేసి ఇళ్లపైన ఈ రూఫ్ టాప్ అది పెట్టడం జరుగుతుంది. మనకి ఏమైనా అవసరమైనా డిఫరెంట్ బ్యాంకులతో కూడా మనకి అనుసంధానం ఉంది కాబట్టి బ్యాంకు వారు కూడా మనకి ఎంతైతే మనం పెట్టదలుచుకున్నామో దానికి వారు లోన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అలాగే మనకి 1 కిలోవాట్కి 30,000 వరకు మనకి మళ్ళీ గవర్నమెంట్ నుంచి వెనక్కి సబ్సిడీ ద్వారా ప్రతి వాడికి కూడా ఇంటికి ఇవ్వబడుతుంది. ప్రతి ఖమ్మం జిల్లా నేలకొండపల్లి డిగ్రీ కళాశాలలో సైబర్ నేరాలపై విద్యార్థులకు పోలీసులు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఐపి సంతోష్ మాట్లాడుతూ విద్యార్థులు జూనియర్ సీనియర్ అంటూ వేధింపులకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్ఐ హెచ్చరించారు. ఆన్లైన్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఎస్ఐ సంతోష్ అన్నారు. విద్యార్థులు డ్రగ్స్కు బానిస కావద్దన్నారు. మంచిగా చదువుకొని ఉన్నత స్థాయికి ఎదగాలని విద్యార్థులకు ఎస్ఐ సూచించారు. ఈ సందర్భంగా ఎస్ఐ సంతోష్ను కాలేజీ అధ్యాపకులు శాల్వతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో కాలేజీ ప్రిన్సిపల్ పరంజ్యోతి పాల్గొన్నారు. అన్యాయం జరిగిన తర్వాత మనం బలపడ మొత్తుకున్నా ఏం లాభం ఉండదు. అర్థమైందండి. అనవసరంగా వేరే వాళ్ళ ఫోటోలు వేరే రోజున ఫోటోలు దిగడం తెలియని వ్యక్తులకు ఫోటోలు సెండ్ చేయడం. మీరు ఇమీడియట్గా 1930 చేస్తే 1930 చేస్తే 100% మీకు డబ్బులు నష్టం మిస్టేక్ అయిపోయినా అవి హోల్డ్ చేయగలుగుతాం. వాడు ఆ అకౌంట్ వాడు ఎక్కడో నోయిడా ఉంటాడు, నోయిడా ఉత్తరప్రదేశ్ నేపాల్ ఉంటాడు. మీరు ఇమీడియట్గా రెస్పాండ్ అయితే మేము డబ్బులు హోల్డ్ చేసి మళ్ళీ ఆ అకౌంట్ నుంచి మనం ట్రాన్స్ఫర్ కొట్టించుకోవచ్చు. అర్థమైందా? ఎన్సీఆర్ పోర్టల్ ఉంటుంది, నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో అని ఉంటుంది. దానికి సంబంధించిన మనకు 1930 అని ఒక మనకు ఫ్రీ కాల్ 100 కాల్ బదులు 1930 అని కాల్. దీన్ని ఇమీడియట్గా మీరు ఎంత ఫాస్ట్గా రెస్పాండ్ అయితే అంత ఫాస్ట్గా వాడి డబ్బులు నా అకౌంట్ డబ్బులు
ఆ సార్ నుంచి వాడు 7 అకౌంట్ మార్పిస్తాడు ఇమీడియట్గా. ఎందుకంటే నా అకౌంట్ హోల్డ్ చేస్తాడు కాబట్టి, పోలీసు హోల్డ్ చేస్తుంది కాబట్టి వాడు 7 అకౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తుంది కాబట్టి ఆ 7 అకౌంట్ కూడా హోల్డ్ అయింది 100%. వాడు 10 అకౌంట్ ట్రాన్స్ఫర్ చేసిన సిస్టమ్ మీద కూర్చొని 10 అకౌంట్ హోల్డ్ చేస్తాం ఇమీడియట్గా. డబ్బులు ఎటు పోవు, 100% పోవు. హోల్డ్ అయితే ఎప్పటికైనా మన డబ్బులు మనకు వస్తాయి. అర్థమైందా? మీరు ఇమీడియట్గా మీ ఊర్లో అయినా మీ కుటుంబ సభ్యులకు చెప్పండి. మనకు ఆన్లైన్ నేరం జరిగింది, మనకు డబ్బులు పోయినాయి అని తెలిస్తే, సైబర్ క్రైమ్ జరిగిందని తెలిస్తే కంపల్సరీగా 193 చేయాలి. మీకు ఏమైనా ఇబ్బంది ఉంటే ఇమీడియట్గా లోకల్ పోలీసుకు 100 కన్నా కాల్ చేయండి, మా నెంబర్ కన్నా చేయండి. మేము దాన్ని ఫాలో అప్ చేస్తాం, మీకు నష్టం కాకుండా చేస్తాం. అదొకటి. ఇంకోటి, డిగ్రీ ఉన్నారు కాబట్టి తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గం బలభద్రపురం గ్రామంలో రాజనగర్ రోడ్డుపై ఫ్లైఓవర్ బ్రిడ్జ్ వద్ద మరియు తాతానగర్ కారం మిల్ వద్ద ఉన్న కృష్ణ ఆలయం వద్ద యాదవులు ఆరాధ్య దైవం శ్రీకృష్ణుడి జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. తాతానగర్ ఆలయం వద్ద భారీగా అన్న సంతర్పణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. బ్రిడ్జి వద్ద స్వామివారికి సందకద రాజుదేవి దంపతులచే పూజా కార్యక్రమం చేసి అనంతరం తప్పెడు గుళ్ళు, కోలాటం, ఇప్పటిలాగే చిన్నారుల మేషక్ గోవిందరాజ్, కృష్ణసాయి కౌశిక్లు ఉట్టికొట్టే కార్యక్రమం నిర్వహించడం మరియు యాదవ్ సంఘం యూత్ ఏర్పాటు చేసిన డీజే సంస్కృతి కార్యక్రమంలో గ్రామంలో ప్రజలని ఆనందింపజేశాయి. ఈ కార్యక్రమంలో యాదవ్ సంఘం పెద్దలు, యువత పాల్గొన్నారు.
జిల్లా కాశీబుగ్గలోని పోచమ్మ దేవాలయం బోనాలు తెచ్చే భక్తులను గుడి పూజారులు ఇబ్బందులు పెడుతూ డబ్బులు వసూలు చేస్తున్న దేవాలయ కమిటీ సభ్యులు నీలం శివ పేర్కొన్నారు. పూజారులు తమ ప్రవర్తన మార్చుకోవాలని అన్నారు. కాశీబంగారం పోచమ్మ దేవాలయంలో గత కొంతకాలంగా ఉచిత భవనాల కార్యక్రమం నిర్వహిస్తున్నారు. కమిటీ సభ్యులు తెలిపారు. ఈ సంవత్సరం శ్రావణ మాసం మొదటి వారం నుండి అమ్మవారికి ప్రేమలేఖ సమర్పణ స్పష్టంగా నిర్వహిస్తున్నామని ప్రకటించడం జరిగిందని నీలం శివ తెలిపారు. కావున పూజారులందరూ భక్తుల నుండి డబ్బులు వసూలు చేస్తున్నారని తమ దృష్టికి వచ్చిందని అన్నారు. పూజారులు తమ పద్ధతిని మార్చుకోవాలని అన్నారు. మెల్లగా లోపల మెల్లగండి, ప్రశాంతంగా మీ యొక్క మొక్కులను సమర్పించుకోండి. చెప్పండి. కాశీబుగ్గలోని 19వ డివిజన్ ప్రసిద్ధిగాంచినటువంటి శ్రీ పోచమ్మ తల్లి దేవాలయంలో గత సంవత్సరం నుంచి ఉత్సవ బోనాలు నిర్వహిస్తున్నాం. ఈసారి కూడా ఉత్సవ బోనాలు నిర్వహించే క్రమంలో పూజారులు మాకు డబ్బులు ఇస్తేనే చేస్తాం, లేకపోతే ఇద్దాన్ని భక్తుల నుంచి అక్రమంగా వసూలు చేయడం జరిగింది. దీనిని ప్రశ్నించినందుకు మేము పని చేయం, మేము వెళ్ళిపోతాం, మీరు ఏం చేసుకుంటారో చేసుకోమని భక్తులు అందరినీ వదిలిపెట్టి మేము ఎంత భద్రకుండా వాళ్ళు వెళ్ళిపోవడం జరిగింది. మేము డబ్బులు ఇస్తేనే పూజ చేస్తాం, లేకపోతే చెయ్యం. డబ్బులు కావాలి. ఎవరు ఆలయ ఇక్కడ ఉండేటువంటి కుమ్మరి పూజారు అమ్మాయి పద్ధతి కాదని చెప్పినా కానీ వాళ్ళు వినకుండా లేదు, మాకు డబ్బులు కావాలి, మేము అనుకుంటాం. అట్లనే ఇప్పుడు మామూలుగా మనం వయసు ఎక్కిస్తాము, ఆలయం డబ్బులు ఉండిలో వేయగలరని అంటాం. మరి అన్నది కట్ట కూడా అనద్దు, మాకే ఇవ్వాలి డబ్బులని చాలా అక్రమంగా వసూలు చేయడానికి పాల్పడుతున్నారు. మేము ఈ 2 సంవత్సరాల నుంచి ఉచితంగా ఈ బోనాలు నిర్వహిస్తున్నాం. ప్రజలందరూ చాలా హర్షం వ్యక్తం చేస్తున్నారు. దీని వీళ్ళు అనేక మార్లు అందరి దగ్గర తిరిగి కూడా మాకు పైసలు కావాలి, డబ్బులు అని తిరుగుతున్నారు. దీన్ని మేము నిర్విరుద్ధంగా భక్తుల నుంచి అక్రమంగా వీళ్ళు డబ్బులు వసూలు చేస్తున్నారు. దీన్ని వద్దని చెప్పినందుకు మేము పూజ చేయకపోని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గంజాయిపై ఉక్కుపాదం మోపుతున్నారు. 100 రోజుల యాక్షన్ ప్లాన్లో భాగంగా చింతూరు సబ్ డివిజన్ పోలీసులు ఎక్కడికక్కడ చెక్ పోస్టును ఏర్పాటు చేసి గంజాయి అక్రమ రవాణాను అడ్డుకుంటున్నారు. కాగా గంజాయి అక్రమ రవాణాపై ఎన్ని పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నా గంజాయి స్మగ్లర్లు పోలీసులు కల్లుగప్పి రకరకాల మార్గాలలో గంజాయి అక్రమ రవాణా కొనసాగిస్తూ పట్టుబడుతున్నారు. ఈ గంజాయి ఒడిశా నుంచి తెలంగాణకు తరలి వస్తుండగా పట్టుకున్నామని 9 మంది నిందితులను అదుపులోకి తీసుకుని రంపచోడవరం కోర్టుకు తరలించామని ఎస్పీ పంకజ్ కుమార్ మీనా తెలిపారు. మీ అందరికీ నమస్కారం. మీ అందరికీ తెలుసా, ఇప్పుడు గాంజా స్టేట్ గవర్నమెంట్ కి గాంజా ఎరాడికేషన్ కోసం 100 డేస్ యాక్షన్ ప్లాన్ నడుస్తుంది. ఈ క్రమంలో అండ్ ఇంకా ఎస్పీ సార్ శ్రీ అమిత్ బర్దార్ గారి గైడెన్స్ లో నిన్న ఈ చింతూరు సబ్ డివిజన్ పరిధిలో 3 కేసు రిజిస్టర్ అయింది. ఫస్ట్ కేసు డీటెయిల్ ఎలా ఉంది? ఈ కేసు మోతిగూడెం పోలీస్ స్టేషన్ లో రిజిస్టర్ చేశాము. ఈ కేసులో 215 kg గాంజా ఇంకా ఒక కార్ సీజ్ చేశాము. ఈ పర్సన్ ఒడిశా నుండి తెలంగాణకి ఈ గాంజా సప్లై చేస్తున్నారు. సెకండ్ కేసు కూడా మోతిగూడెంలో రిజిస్టర్ చేశాము. ఈ కేసులో 20 kg గాంజా అండ్ 1 పర్సన్ ని అరెస్ట్ చేశాము.
అతను కూడా ఒడిశా నుండి తెలంగాణకి గాంజా సప్లై చేస్తున్నాడు. థర్డ్ కేసు మన చింతూరు పోలీస్ స్టేషన్లో రిజిస్టర్ చేశాము. ఈ కేసులో ఎక్కువ మంది ఉన్నారు. 7 పర్సన్ని అరెస్ట్ చేశాము. 7 పర్సన్లో 5 పర్సన్స్ మన చింతూరు నుంచి అండ్ 2 పర్సన్స్ తెలంగాణ నుండి ఉన్నారు. టోటల్ గాంజా క్వాంటిటీ 30 kg ఉంది దీంట్లో. ఇప్పుడు మన బ్యాక్వర్డ్ లింకేజ్ అండ్ ఫార్వర్డ్ లింకేజ్ వెరిఫై చేస్తున్నాను. ఈ మొత్తం కేసెస్లో బ్యాక్వర్డ్ లింకేజ్ ఒడిశాలో దొరికింది. సో ఇది కోసం మేము సెపరేట్ టీం పెడితే వాని అరెస్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాము. సో ఇన్ బ్రీఫ్, ఈ 3 కేసుల్లో 9 మందిని పర్సన్ని అరెస్ట్ చేసి ఇంకా 265 కిలోగ్రామ్ గాంజా, 1 కార్ అండ్ 1 బైక్ సీజ్ చేశాము. టోటల్ గాంజా క్వాంటిటీ వాల్యూ 13,25,000, అంటే 13,25,000 ఈ 3 కేసుల్లో టోటల్ వాల్యూ ఉంది. ఇప్పటి నుంచి మన చింతూరు సబ్ డివిజన్లో మేము ఈ ప్లాన్ చేశాము గట్టిగా ఇంకా ఎక్కువ వెహికల్ చెకింగ్ చేయడానికి. సో Gaza transportation from Odisha to Telangana or anywhere in India. So we will try to control it as strictly as possible. Thank you so much. చిత్తూరు జిల్లా నూతన జేసీగా బాధ్యతలు స్వీకరించిన విద్యాధరి వేదాయ వైశ్రవణాయ బృహస్పతే పరిదేయ రథేన రక్షాః మిత్రాగం బాధమానః భాగం దేవేభ్యో విదధాత్యాయం వచంద్రమాఖ్యరదవేభ్యమాయో సుమంగళేరియం వదనిమాగో సమేత పశ్యతా స్వయంభూ శ్రీవరదధ్వవినాయక స్వామి దేవత ప్రసాద సిద్ధిరస్తు ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధిరస్తు ధనధాన్య సమృద్ధిరస్తు సర్వత్ర దిగ్విజయత ప్రసాద సిద్ధిరస్తు. ప్రసిద్ధ వినాయక స్వామి దేవతానుగ్రహేణ సర్వకార్య దిగ్విజయతా సిద్ధిరస్తు సర్వాభీష్ట సిద్ధిరస్తు. C-section, medicinal section, superintendent, ward section, Sampath, Rakesh, Jeevan Kumar, all sections of staff. Yeah, I'll meet with sections individually. Yes. It's going to break. Yes.
4 copies. Sir. 5 copies. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.